ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్లో కేశినేని శ్వేత గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. వెళ్లిన ప్రతి గడపకు ఆప్యాయంగా స్వాగతిస్తున్నారని శ్వేత అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక మేలు జరిగిందని చెప్పారామె. కనుకనే ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని చెప్పారు. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 98% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారామె. అలాగే తన తండ్రి కేశినేని నాని ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. విజయవాడ రూపురేఖలు మార్చి నవ విజయవాడ నిర్మాణం చేశారన్నారు కేశినేని శ్వేత. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీని విజయవాడ కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు దాకా చూసింది లేదు. అందుకనే ప్రజలు మళ్ళీ కేశినేని నాని గారిని కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా విజయవాడలో హ్యాట్రిక్ కొట్టిన ఎంపీ మాత్రం లేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ సృష్టించే దిశగా మన కేశినేని నాని గారు వెళ్తున్నారంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుని మావాడు మా ఇంటి వాడు అనే ఒక ఫీలింగ్తో ఉంటారు ఇక్కడ. ఇక వైసీపీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారనేది అబద్ధమని అన్నారు. కేశినేని నానిని విజయవాడ ప్రజలు సొంత మనిషిగా ఒక బిడ్డలా భావిస్తారని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ సామాన్యుడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్థానికుడు అయినందున ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు కేశినేని శ్వేత. అలాంటి ఆసిఫ్ను ఎమ్మెల్యేగా, కేశినేని నానిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేశినేని శ్వేత. పశ్చిమ నియోజకవర్గంలో వద్దు, ఇక్కడ మేము చాలా ప్రశాంతంగా ఉంటాము. అలాగే ప్రతి ఒక్కరం కూడా కులమత విభేదాలు లేకుండా అన్న అక్క చెల్లి అన్నట్టుగానే దగ్గరగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా ఉంటాము. అలాంటిది ఇక్కడ బీజేపీ లాంటి ఒక దుష్టశక్తి వస్తే మమ్మల్ని అందరినీ కూడా విభజించి పాలించే ఒక రకంగా వాళ్ళు ముందుకెళ్తారు. అందుకని పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా కమలాన్ని రిజెక్ట్ చేస్తున్నారనేది ఈరోజు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు.